అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేమండి. స్టోరీ మాత్రం క్లైమాక్స్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అది నాని అది ఈ మధ్య చూసిన సినిమాల్లో నాని సినిమాల్లో బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. లవ్ స్టోరీ చాలా బాగుంది. మూవీ అనుకున్నంత లేదండి. ఎమోషనల్ డ్రామాగా ఏదో తీసుకెళ్లారు కానీ కష్టం అనిపించారు. ఆది గారు యాక్టింగ్ బాగా చేశారు. నాని గారిది రొటీన్ స్టఫ్ అండి. ఆ కోన వెంకట్ గారు మటుకు మారండి. అదే రైటింగ్, అదే బ్రేకప్ లవర్స్ కోసం ఏదో రాశారు కానీ వర్కౌట్ కష్టం అండి. ఆ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఉంది. చాలా బాగుంది భయ్య. వన్స్ అగైన్ నాని కిల్లింగ్ పర్ఫార్మెన్స్. కాకపోతే మా నాని గారికి క్లైమాక్స్లో కొద్దిగా అన్యాయం జరిగినట్టు అనిపించింది. సాంగ్స్ బ్యూటిఫుల్ భయ్య. కొంచెం స్లో లాగింగ్ మూవీ, ఓవరాల్ ఓకే. బాగా నవ్విస్తాడు, బాగా ఏడిపిస్తాడు. కొత్తదనం అయితే అంతలా లేదు, పర్లేదు. సినిమా అయితే బాగానే ఉంది. సూపర్ యాజ్ యూజువల్. సూపర్ ఉంది. యావరేజ్ మూవీ. విజువల్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి కాబట్టి కూర్చుంటారు. అండ్ రన్ టైం కూడా కంపారిటివ్లీ కొంచెం తక్కువనే ఉంది కాబట్టి కూడా బాగుంది. ఇట్స్ గుడ్. కామెడీ అండ్ బెస్ట్ కామెడీ తర్వాత మూవీ, తర్వాత సాంగ్స్ హైలైట్. నాని యాక్టింగ్ భయ్య మస్తు ఉంది భయ్య. ఎమోషన్లో మస్తు ఫీల్ అయినాడు. సూపర్ ఉంది భయ్య సినిమా. ఇంకోసారి మంచిగా చూడొచ్చు. డెబ్యూట్ డైరెక్టర్ కానీ సూపర్ చేస్తారండి. ఇంకా నాని సినిమా చెప్పవసరం లేదు సార్, ప్రతి హిట్ అయ్యే సినిమా అవుతుంది. చాలా బాగుంది సినిమా. సింపుల్గా బాగుంది అని ఎందుకంటే ఇది కొత్త డైరెక్టర్ తీశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త డైరెక్టర్. దట్ లవ్ స్టోరీనే ఫ్యామిలీ ఎంటర్టైన్ అనమాట. లవర్ని సాక్రిఫైస్ చేస్తాడు, బాగా నవ్విస్తాడు, బాగా ఏడిపిస్తాడు. అంతే సినిమా. లవ్ చేసిన వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. లవ్ చేసిన మనం ప్రేమించిన వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా బాగుండాలని కోరుకోవాలి. పర్లేదు భయ్య, సినిమా బాగానే ఉంది. ఫ్యామిలీ స్టోరీ అంటే ఫ్యామిలీ స్టోరీ. కొత్తదనం అయితే అంతలా లేదు, పర్లేదు. సినిమా అయితే బాగానే ఉంది. అంత ఫీల్ గుడ్ అయితే కాదు కానీ పర్లేదు. సెకండ్ హాఫ్లో ఫీల్ ఉంది. సాంగ్స్ యావరేజ్. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఆఫ్టర్ మ్యారేజ్. నాని యాక్టింగ్ సూపర్ ఉంది. యావరేజ్ మూవీ. నాని యాక్టింగ్ టైమింగ్ సూపర్. సినిమా హైలైట్గా ఉంది. లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ. కామెడీ అండ్ బెస్ట్ కామెడీ తర్వాత మూవీ, తర్వాత సాంగ్స్ హైలైట్. లేదన్న పర్లేదు. బాగుంది భయ్య సినిమా మాత్రం. నాని యాక్టింగ్ భయ్య మస్తు ఉంది భయ్య. ఎమోషన్లో మస్తు ఫీల్ అయినాడు. సూపర్ ఉంది భయ్య సినిమా. ఇంకోసారి మంచిగా చూడొచ్చు. 50 days గ్యారంటీ భయ్య. సూపర్ సూపర్. లవ్ స్టోరీ చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి అండి. అసలు స్టోరీ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్. ఇంకా ఆది యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేమండి. స్టోరీ మాత్రం క్లైమాక్స్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. యావరేజ్ బాయ్. 30 years పృథ్వీ. కామెడీ సూపర్. 30 years పృథ్వీ. హీరోయిన్ క్యూట్. ఓవరాల్ మూవీ యావరేజ్ మూవీ. పేరు ఆది నివేదిత థామస్ సూపర్గా ఉంది. సాంగ్స్ బ్యూటిఫుల్ బాయ్. కొంచెం స్లో లాగింగ్ మూవీ, ఓవరాల్ ఓకే. బ్రేకప్ సాంగ్ బాగుంది. కంపోజింగ్ అంతా బ్రేకప్ సాంగ్ బాగుంది. ఈయన బాగా చెప్తారు. ఎక్సలెంట్ మూవీ. సూపర్ బాగుంది. సూపర్ బాగుంది. తెలియదు, చూడలేదు. సూపర్ మూవీ. సాంగ్స్ చాలా బాగున్నాయి. సూపర్ ఫ్యామిలీ స్టోరీ. చాలా సూపర్ యాజ్ యూజువల్. సూపర్. నాని యాక్టింగ్ సూపర్. బాగుంది మూవీ. ఫీల్ గుడ్ మూవీ. ఎక్స్పెక్ట్ చేయలేదు. డిఫరెంట్ స్టోరీ. డీజే కన్నా బాగుంది. డీజే రొటీన్ మూవీ కదా, ఇది కొంచెం డిఫరెంట్ స్టోరీ. మరి ఇప్పుడు రీసెంట్ రిలీజ్ కదా, దాని తర్వాత ఇదే కదా, సో అందుకని కంపేర్ చేస్తాం. ఇది ప్యూర్ లవ్ స్టోరీ. డీజే యాక్షన్ మూవీ కదా. నానే యాక్టింగ్ బాగుంది. డీజే రొటీన్ మూవీ ఏం నచ్చలేదంటే ఇది ఫుల్ లవ్ స్టోరీ భయ్య. డీజే వచ్చేసి తలనొప్పి స్టోరీ. చూడాలి అసలు వేస్ట్. వెన్ కంపేర్ టు డీజే ఇది మంచిది. అది సినిమా బాగుంది. ఎస్పెషల్ శివ నిర్మాణ ఫస్ట్ మూవీ అయినా సరే చాలా బాగా తీశారు. నాని, నివేద అండ్ ఆది చెప్పినట్టు పోటీ పడ్డారు. అండ్ క్యూట్ లవ్ స్టోరీ. కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కరు. అండ్ మావాడు అన్నట్టు రెగ్యులర్ మాస్ మూవీస్ అంటే అవే ఎగురడాలు అవే అంటే అసలు కనెక్టివిటీ లేకుండా ఉన్న డీజే లాంటి సినిమా మీద 10 times బెటర్. ఇది డీజే చూసి కొనుక్కున్నాం సినిమా ముందు, సినిమా తర్వాత అనవసరంగా కొన్నాం. మరి ఇంకా అలవాటు అయిపోయింది. స్ట్రెస్ బస్ట్ అన్నారు. సినిమాలు చూసినప్పుడు ఇది అవసరం అవుతుంది. కానీ ఈ మూవీకి అవసరం లేదు. ఈ మూవీ చూస్తే చాలా స్ట్రెస్ బస్ట్ అవుద్ది. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. చాలా బాగుంది భయ్య. వన్స్ అగైన్ నాని కిల్లింగ్ పర్ఫార్మెన్స్. కాకపోతే మా నాని గారికి క్లైమాక్స్లో కొద్దిగా అన్యాయం జరిగినట్టు అనిపించింది. మూవీ చూసే తెలుస్తుంది ఎందుకు అన్యాయం జరిగింది అనేసి. అన్యాయం హీరోయిన్ విషయంలో. ఎక్స్ట్రాడినరీ మూవీ. ఇండియా ఫ్యామిలీ వాల్యూస్ కింద పెట్టకుండా క్లైమాక్స్ చూపెట్టారండి. నిజంగా ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్ మూవీ. ఎవ్రీ ఇండివిజువల్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్సే ఇందులో ఉందండి. ఇట్స్ వెరీ గుడ్. మ్యూజిక్ అయితే సూపర్ అండి. కెమెరామ్యాన్ అయితే ఇంకా సూపర్. డెబ్యూట్ డైరెక్టర్ కానీ సూపర్ చేశారండి. ఎక్కడ వాల్యూస్ తగ్గకుండా చూపెట్టారండి. కామెడీ కూడా సూపర్ అండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ లైఫ్లో జరిగే స్టోరీయే ఇదండి.
నాని చెప్పాడు మీరు ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తారు మూవీ అని. ఖచ్చితంగా ఈ మూవీని ఇంటికి మేము హార్ట్ఫుల్గా క్యారీ చేసుకొని తీసుకెళ్తామండి. థ్యాంక్ యూ. వెరీ నైస్, కంప్లీట్లీ డిఫరెంట్. నాని అండ్ ఆది, నివేద థామస్ ముగ్గురు హైలైట్, ఎవ్రీథింగ్ మిక్స్డ్, ఫెంటాస్టిక్. బాగుంది. ఇంకా నాని సినిమా చెప్పవసరం లేదు సార్, ప్రతిదీ హిట్ అయ్యే సినిమా అవుతుంది. మంచి లవ్ స్టోరీ, ఆది యాక్టింగ్ కూడా బాగుంది ఇందులో. చాలా బాగుందండి మూవీ. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఉంది. అంటే ఫ్యామిలీ స్టోరీ కైండ్ ఆఫ్. కామెడీ చాలా బాగుంది. వాళ్ళ పేరు అమేజింగ్. ఆల్రెడీ జెంటిల్మెన్లో కూడా చూసాం కదండి. సినిమా చాలా బాగుంది. ఆది క్యారెక్టర్ కానివ్వండి, నివేదిత థామస్ హీరోయిన్ కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి, సబ్జెక్ట్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ మధ్య చూసిన సినిమాల్లో నాని సినిమాల్లో బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంది. యాక్టింగ్, ఆది గారు యాక్టింగ్ ఒకటి బాగా చేశారండి. గోపి సుందర్ గారు బీజిఎం బాగుందండి. మూవీ అనుకున్నంత లేదండి, ఎమోషనల్ డ్రామాగా తీసుకెళ్లారు కానీ కష్టం అనిపించారు. ఆది గారు యాక్టింగ్ బాగా చేశారు. నాని గారిది రొటీన్ స్టఫ్ అండి. ఆ కోన వెంకట్ గారు మటుకు మారండి, అదే రైటింగ్, అదే బ్రేకప్ లవర్స్ కోసం ఏదో రాశారు కానీ వర్కౌట్ కష్టం అండి. కోన వెంకట్ గారి డైలాగ్స్ బాగుంటాయండి, బట్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఉండాలి కదా, సిచ్యువేషన్ లేకుండా పెట్టారు పిక్చర్. పెట్టారంటే డైలాగ్, ఇద్దరు కాన్వర్జేషన్స్ బాగున్నాయండి. ఆది గారి, నాని గారి. నివేదిత థామస్ ఒకటి బాగా చేసిందండి. బట్ కథపరంగా అంత ఆడియన్స్ కూర్చోబెట్టలేపారు జానర్. కోన కామెడీ జైనర్ కాకుంటే లవ్ ట్రై చేసింది కానీ ఆయనకు సూటబుల్ కాలే, ఏదో అట్లా. కోన లవ్ అంటే ఆయన మాస్ మసాలాకే పనిచేస్తాడు, దాంట్లో న్యూ కొట్టాల శివ ఎలా ట్రై చేస్తుండో ఈయన ట్రై చేస్తే బాగుంటుంది. బట్ లవ్ సబ్జెక్ట్ ఈ ఫీల్ నేను కరుణాకరన్ కాదు కదా, కరుణాకరన్, మణిరత్నం గారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి సూటబుల్ ఇది. 1 ఫర్ నాని పర్ఫార్మెన్స్, ఇంకో హాఫ్ జిబ్రాన్ మ్యూజిక్. క్లాస్ టచ్ బాగుంది. బాగుంది. ఆది, నాని, ఆది సాంగ్స్ కూడా బాగుందండి. లవ్ స్టోరీ చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. సింపుల్గా బాగుంది అని ఎందుకంటే ఫిల్మ్ యాక్చువల్లీ బాగానే ఉంది. కొంచెం కొత్తగా ఉందని చెప్పొచ్చు. సాంగ్స్ బాగున్నాయి, విజువలైజేషన్ బాగుంది. అయితే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఫిల్మ్ని నెగిటివ్ నోట్ ఎండ్ చేయడం నాకు పెద్దగా ఇష్టం లేదన్నమాట. అలా ఏం లేదు, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. సో ఎక్స్పెక్టెడ్గా చేస్తుంటే ఒకలా ఉండేది, అంటే సేపదో బాస్ అందరు ఎక్స్పెక్ట్ చేసేది అలా తీయలేదు, ఆ విధంగా బాగుంది. సో అయితే 2 ఎక్స్ట్రీమ్స్ అనమాట. సో ఐదర్ హీరోతో కలిపేయడం ఒకటే, లేకపోతే హీరోతో విడిపోవడం ఒకటే. బట్ ఓకే, డిఫరెంట్ అటెంప్ట్ అంతే. ఐ డోంట్ ఆయన తీసిన విజువల్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి కాబట్టి కూర్చుంటారు. అండ్ రన్ టైం కూడా కంపారిటివ్లీ కొంచెం తక్కువనే ఉంది కాబట్టి కూడా బాగుంది. ఇట్స్ గుడ్. ఇది కొత్త డైరెక్టర్ తీశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త డైరెక్టర్, దట్ సెకండ్ హాఫ్ మొత్తం ఫారెన్ లొకేషన్. కొద్దిగా ప్రెషర్ ఉంటుంది ఫారెన్లో షూట్ చేయాలంటే, కానీ ఉన్న లిమిటెడ్ 7-8 క్యారెక్టర్తో సినిమా ఎక్స్ట్రాడినరీగా నడిపాడు. ఎందుకంటే లవ్ స్టోరీ బేసికలీ ఎంత తిప్పినా అదే కంటెంట్ ఉంటుంది, కానీ దాంట్లోనే వెరీ డిఫరెంట్ ఎండ్ పాయింట్, ఫైనల్ ట్రాజడీ లాగే ఉంటుంది. కానీ దీన్ని మొత్తం కామెడీగా నరేట్ చేశాడు. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇంకా నాని చూసిన సబ్జెక్ట్ లానే ఉంటుంది, కానీ ఎక్కడ ఫీలింగ్ రాదు. అట్ ద ఎండ్ ఆఫ్ మన థియేటర్ నుండి మూవ్ అయిపోయిన తర్వాత ఒకసారి అనలైజ్ చేసుకుంటాం కదా, ఓకే పిక్చర్ ఏంటి ఇది అది అని ఒకసారి అనలైజ్ చేసుకున్న ప్రాసెస్లో ఓకే కంటెంట్ మామూలే కదా అనిపిస్తుంది. కానీ అలాంటి కంటెంట్ని అంత వర్కౌట్ చేసి ఎన్ని నెలల్లో డైలాగులు రాసినారంటే చాలా అప్రిషియేట్ చేయాలి నిజంగా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కొత్త డైరెక్టర్ ఇలాంటివి ఏం చేస్తే డైరెక్టర్ పేరు నిర్మాణ, ఆయన చాలా బాగా తీశారు. దట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ట్రాడినరీ. ఇంకా కొత్త వాళ్ళకి బాగా ఇన్స్పిరేషన్ అనమాట. అసలు అమ్మో అత్తగాడి గురించి చెప్పలేమండి. అత్తగాడికి అన్ని హిట్లే వస్తాయి కూడా, మంచోడు అనిపిస్తుంది. మరి అసలు సినిమాలో క్యారెక్టర్ అంత రిలేట్ చేసుకుంటే అబ్బా ఇలాగ మనం ఉండాలిరా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ప్రతి ఫ్రేమ్ అసలు తినేస్తాడు. అంటే బేసికల్లీ మనం చూస్తుంటాం కదా, మరి మనకి అరే నా గుడికి ఎలా భలే చేసేస్తున్నాడు రా అని అనిపిస్తుంది. ఇంకా అమ్మాయిలకి అయితే ఆబ్వియస్లీ అందుకే అంత ఫ్యాన్ ఫాలోయింగ్. దట్టు ఫ్యామిలీస్తో కూడా వాళ్ళు కూడా కంఫర్ట్గా ఫీల్ అయ్యే పిక్చర్ అని కాదులేండి, కానీ వాళ్ళ థాట్స్ బట్టి ఉంటుంది. అదంతా నేను చెప్పాలనుకోవట్లేదు ఫ్యామిలీ అదంతా. బట్ ఫిర్ బి హోల్సమ్ ఎంటర్టైనర్, చాలా గ్రేట్. దాంట్లో ఒక నెగిటివ్స్ ఏదో నాకు ఫైన్ చేయాలని ఏం లేదు, నెగిటివ్స్ కూడా ఏం లేవు. ఫైన్ చేయడానికి ఏం లేదు. ఓకే అప్రిషియేట్ చేశారు. వాళ్ళ నెక్స్ట్ ఎఫర్ట్ ఇంకా దీనికన్నా రేంజ్ పెంచేలాగా ఉండాలని, గ్రాఫ్ ఎప్పుడు ఆ డైరెక్టర్స్ ఇలాగ ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట. చాలా బాగా చేసింది నివేదిత థామస్. ఎందుకంటే యాక్టింగ్ స్కోప్ ఇక ఇది అది చాలా గ్లామర్ ఇవి ఉంటాయి కదా చాలా రోల్స్. బట్ ఫిర్ బి గ్లామర్ చూపించిపోయినా అది వేరే విషయం, నేనేం ఒప్పుకుంటాను. కాకపోతే యాక్టింగ్ స్కోప్ ఉంది, చాలా బాగా చేసింది. చాలా అంటే చాలా ఎక్స్ట్రా మంచి ఫీల్.
Hi, this is Tamanna. To watch more videos of India Glitz YouTube channel, please subscribe to IG Telugu.